హాయ్ అండి. మీరేమో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నా. నేను కూడా అయితే బాగానే ఉన్నా. ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియో చెప్పినట్టుగా చిలుకూరి చిలకలూరిపేట అనే ఒక ఊరి దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్లో అయితే ఈరోజు అయితే స్టే అయితే చేసాము నిన్న. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నెల్లూరు అయితే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి చెన్నై వరకు కూడా మనకి ఏవైతే కాస్త చూపించాల్సిన ప్లేస్లు అనేవి ఏంటి లేవండి. అంత ఫేమస్ అయినా కూడా అంత చూడాల్సినవి అనుకునే ప్లేస్లు అయితే ఏవి లేవండి. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నుంచి చెన్నై చాలా దూరం అండి. మినిమం మ్యాక్సిమం 300+ ఉంటుంది. అందు గురించే మనం డైరెక్ట్ చెన్నై కాకుండా ఈరోజు ఇక్కడ నుంచి నెల్లూరులో అయితే స్టే చేయబోతున్నాం. నెల్లూరులో ఎక్కడ స్టే చేయబోతున్నాం అనేది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక చూడాలి. ఇంకా ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అయిపోదామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు మీకు కొంచెం ఒక విషయం అయితే చెప్పాలి. అదేనండి, వర్షం అయితే ఇక్కడ తుఫాన్లా పట్టుకుందండి. అస్సలు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అస్సలు ఆగలేదు. వర్షం అనేది కంటిన్యూస్గా అలా కురుస్తూనే ఉంది. అందు గురించి ఇక్కడ చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు అవుతుందండి. అందు గురించి నేను ఇక్కడ పెట్రోల్ బంక్లో కాస్త స్టాఫ్తో కూడా మాట్లాడాను. ఇలాగా నెల్లూరు వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటే కొంచెం ఆపండి, నేను దాంట్లో వెళ్ళిపోతానంటే, సరే నువ్వు రెడీ అయ్యి ఆఫీస్ రూమ్ దగ్గర వాళ్ళ మేనేజర్ ఉంటుంది కదా, అక్కడైతే వెయిట్ చేయు, చూద్దాం ఏవైనా వెహికల్స్ వస్తే మీకు దాంట్లోన పంపేద్దాం అనేసి అన్నారు. చూద్దాం ఏమైనా వెహికల్ వస్తే దాంట్లోనే వెళ్దాం. లేదంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్తే అక్కడ మనకి NH అయితే కలుస్తుంది. అక్కడ నుంచి మనం నెల్లూరుకి అయితే వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే వర్షం వల్ల ఏది చేయలేకపోతున్నామండి. వర్షం ఇక మనకి శనిలా తగులుకుందంటారు కదా, అలా తగిలేసిందండి. అందు గురించి ఎక్కడి నుంచి ఊరు నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అస్సలు వర్షం అనేది ఆగకుండా ప్రతి చోట కురుస్తూనే ఉంది. దానివల్ల ఏంటంటే నేను చక్కగా ఏదైనా కొన్ని ప్లేసులు నాకు చూపించలేకపోతున్నా. ఇంకా మనం ఏదైనా సరిగ్గా బ్లాగింగ్ అనేది చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం మొబైల్లో చేస్తాం కదా, మళ్ళీ మొబైల్ అనేది తడిసిందంటే ఇబ్బంది అవుద్ది. ఇంకా మన బ్యాగ్ ప్యాక్ అన్నీ అయితే నేను ఇప్పుడు ప్యాక్ అయితే చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదామండి. ఇక్కడ నుంచి మనం నెల్లూరుకి స్టార్ట్ అయిపోదాం. నిన్న నేను స్టే చేసింది ఇక్కడేనండి. నిన్న స్టే చేసింది ఫస్ట్ ఇక్కడ చేస్తే ఏంటంటే రాత్రి వర్షం వచ్చిన వల్ల మొత్తం వాటర్ అనేది టెంట్ కిందకైతే వస్తాయి. దాని గురించి మళ్ళీ అక్కడ నుంచి టెంట్ అనేది అదే కాస్త జరిపి ఎక్కడైతే పెట్టానండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వాటర్ అనేవి అక్కడ నుంచి లాక్కొని వచ్చేటప్పుడు ఇక్కడ కూడా వాటర్ అనేవి నిండిపోయాయి. ఇంకా రాత్రి ఫుల్గా మనకి విండ్ అయితే కొట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఈ రాయిలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రాయిలు తీసుకొని వచ్చి, అంటే నేను టెంట్కి చుట్టుపక్కల కట్టలేదు అనమాట. ఎందుకంటే లోపల ఉన్నాం కదా, ఏం పర్వాలేదు అన్నట్టు కట్టలేదు. దానివల్ల మళ్ళీ నైట్ లేచి ఈ రాయిలన్నీ తెచ్చి చుట్టుపక్కల పెట్టి కొంచెం స్టేబుల్గా అయితే టెంట్ అయితే ఉంచాను. ఇంకా ఈరోజు ఇక్కడ లేట్ అనేది చేయకుండా ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇక్కడ ఛార్జింగ్ కేసు ఉంది కానీ అక్కడ ఉంది, పెట్టలేదు మార్నింగ్. చూద్దాం, వీలైతే అక్కడ కాసేపు ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇక్కడే పెట్రోల్ బంక్లో ఒక అంకుల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడ వరకు అంటే ఒంగోలు వరకు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మనము నెల్లూరు వెళ్ళాలి, కాకుండా ఒంగోలు వరకు ఇప్పుడు లిఫ్ట్ అయితే ఇస్తానన్నారు. అక్కడ వరకు వెళ్తున్నారంట, అక్కడ వరకు వెళ్ళిపోదాం. అక్కడ నుంచి వేరే దగ్గర ఇంకా ఎలా వెళ్ళాలో అక్కడ నుంచి చూద్దాం. హాయ్ అండి, ఇప్పుడు మనము ఈ వెహికల్ అయితే ఎక్కాం కదా, ఈ వెహికల్ అనేది కొరియర్ వెహికల్ అండి. అందు గురించి ఈ అంకుల్ ఏంటంటే మొత్తం అన్నీ కొరియర్ చేసుకుంటూ ఒంగోలు వరకు అయితే వెళ్తారు. అక్కడ వరకు మనం ఈ వెహికల్లో వెళ్తున్నాం. అందు గురించి కాస్త లేట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇది కొరియర్ వెహికల్ కదా, అందరికి వెళ్ళి ఇస్తూ ఇంకా అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మన ముందు అద్దాంగి అనే ఒక ఊరండి. ఇది మనం హైవేలో వచ్చి కొంచెం అవుట్కట్స్లో కొంచెం లోపలికి వెళ్తే ఈ ఊరు అనేది ఉంది, అద్దాంగి అంట. ఇక్కడ నుంచి మరి నెల్లూరు అక్కడ బోర్డులో చూస్తే 40 కిలోమీటర్లను, ఇక్కడ నుంచి అరౌండ్ 30 ఉండొచ్చు. చూద్దాం ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు ఏంటో. హాయ్ అండి, ఇప్పుడైతే మనం ఒంగోలు వరకు అయితే వచ్చేసాం. ఇది ఒంగోలు ఫ్లైఓవర్ అండి. ఇది కింద నుంచి వెళ్తే ఇటు సైడ్ అయితే ఒంగోలు అండి, ఇది పై నుంచి వెళ్తే ఇంకా నెల్లూరు అండి డైరెక్ట్. ఇప్పుడే కొంచెం బ్యాక్ సైడ్ అయితే టిఫిన్ అయితే చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కానీ ఎవరు ఒకటో లిఫ్ట్ ఇవ్వట్లేదు, అదే కొంచెం ఇబ్బంది అవుతుంది.
ఇంక ముందు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే అండి, మనం కాస్త వర్షం కూడా తగ్గింది. తగ్గనే అలాగా ఇప్పుడు అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఇదేదో ఒక ఊరు, ఇక్కడ వరకు కూడా మనం మొత్తం నలుగురికి లిఫ్ట్ అడుక్కొని వచ్చాను. అది ఒక 20 కిలోమీటర్స్ అయి ఉంటుంది. 20 అవ్వదు కానీ 10-15 కిలోమీటర్లు నలుగురు లిఫ్ట్ అడుక్కుంటూ వచ్చాను. మెల్లగా మెల్లగా మనకి పెద్ద వెహికల్స్ ఎవరో లిఫ్ట్ ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు వర్షం తగ్గడం వల్ల కొంచెం పర్లేదండి, కొంచెం బ్లాగ్ అనేది చేయగలుగుతున్నాను. ఇంకా పర్లేదు, ఒక ఎవరు లిఫ్ట్ తీసుకున్నా కాస్త నడుచుకుంటూ ఫ్రంట్కి వెళ్ళగలను. వర్షం పడడం వల్ల ఏంటంటే అసలు ఏమీ చేయలేకపోతున్నా, అదే మెయిన్ ప్రాబ్లం అయింది. చూద్దాం ఇక్కడ నుంచి మనకి ఎవరు లిఫ్ట్ ఇస్తారా ఏంటో. ఇక్కడ నుంచి నెల్లూరు మనకి అరౌండ్ 120 కిలోమీటర్సే, 120 కిలోమీటర్స్ ఎంతో చూపించింది. ఇప్పుడైతే మనకి ఒక బ్రో అయితే లిఫ్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా నెల్లూరు వరకు వెళ్తున్నారంట, మనము డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఆయన ఇప్పుడైతే మనం నెల్లూరు వెళ్ళే దారిలోనే కావలి అనే ఒక ఊర్లోనే అయితే ఇప్పుడు ఆగాము. కొంచెం మనకి ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు, మీకు తెలిసే ఉంటది, మన బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చారు కదా. అతనుకు ఇక్కడ ఏదో పని ఉందంటే కొంచెం పక్కెళ్ళారు. ఆ బ్రో అయితే వస్తే ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదామండి. ఇక్కడ నుంచి నెల్లూరు అరౌండ్ 60 కిలోమీటర్స్ ఎంతో ఉందండి. ఇంకో 1 అవర్ పట్టొచ్చు. ఇప్పుడు అన్న వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం. ఆయన వస్తారని నేను ఇక్కడైతే దాదాపుగా గంటన్నర వెయిట్ చేశానండి. అయినా సరే ఆయన రాకపోయేసరికి నేను ఒక్కడనే ఇంకా స్టార్ట్ అయిపోయానండి నెల్లూరుకి. ఇలా లోపలికి వెళ్తే నెల్లూరు అండి. ఇలాగ మనం వచ్చిన ఈ దారి హైవేలోనే వెళ్ళిపోతే గూడూరు అండి. ఇప్పుడు నెల్లూరు అయితే వచ్చాం కదండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే నెల్లూరు సిటీలోకి అండి. ఇంకా మనం వెళ్తే గూడూరు జంక్షన్కి అయితే వెళ్ళొచ్చండి. ఏంటంటే ఇప్పుడు లోపల ఏది చూపించడానికి లేదు కదండి, అందు గురించి నేనైతే డైరెక్ట్గా గూడూరు అయితే వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో స్టే చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. ఇంకా లేట్ అనేది చేయకుండా ఇక్కడ నుంచి గూడూరు జంక్షన్ అరౌండ్ 40 కిలోమీటర్లు ఉందండి. ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్లు ఉందండి. అందుకే నేను ఇప్పుడు నెల్లూరు సిటీ లోపలికి కాకుండా ఇక్కడ నుంచే నేను గూడూరు అయితే స్టార్ట్ అయిపోతున్నానండి. ఎందుకంటే మనకి చెన్నై వెళ్ళే వరకు కూడా మరీ అంత చూపించాల్సిన ఏమీ లేదండి. ఒకవేళ చూపించాలి అంటే శ్రీకాళహస్తి, తిరుపతి ఉందండి. కాకుంటే మనం అటు సైడ్ వెళ్ళట్లేదు, మనము ఈ బార్డర్లోనే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ అటు వెళ్తే మనము శ్రీకాళహస్తి ఇంకా మన తిరుపతి ఇవి చూపించవచ్చు. కానీ మనం అటు సైడ్ వెళ్ళట్లేదు, మనం సూలూరుపేట, తాడా, గూడూరు ఈ పైగా అయితే ఈ పై నుంచి అయితే వెళ్ళిపోదాం. రేపు మనం చెన్నై వెళ్ళాక రేపు చెన్నైలోని చూపించవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి గూడూరు అయితే బయలుదేరిపోదాం. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. చూద్దాం, మనకి ఇక్కడ నుంచి ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. ఈ మనోడు ఏంటంటే మనకి అక్కడ నుంచి వెంకటాచలం వరకు లిఫ్ట్ ఇచ్చారండి. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే సూలూరుపేట అనే ఒక ఊరు దగ్గర అయితే ఉన్నానండి. అది సూలూరుపేట రైల్వే స్టేషన్లో అయితే ప్రజెంట్ నేనైతే ఉన్నా. ఏంటంటే అండి మనకి వెంకటగిరి వరకు అయితే ఒక బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చాడు. అక్కడ నుంచి గూడూరు జస్ట్ 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్లు ఎంతో ఉంది. అయితే అక్కడ నుంచి 15 కిలోమీటర్లే కదా గూడూరు, కానీ నేను నడుచుకుంటూ అలా వస్తుంటే అప్పుడే ఒక బ్రో వచ్చి లిఫ్ట్ అడిగాను. లిఫ్ట్ అడిగితే ఆపారు. ఆపి ఎక్కడికి వెళ్తున్నారు బ్రో అంటే నేను సూలూరుపేట వెళ్తున్నాను అని చెప్పారు. అయితే నేను గూడూరు వరకు వెళ్ళాలి కదా, గూడూరు అయితే మళ్ళీ ఎందుకు, ఇక్కడ కూడా ఏం లేదు రెస్ట్ కదా,
కొంచెం లేట్ అయినా పర్లేదు, డైరెక్ట్గా సూలూరుపేట వెళ్ళిపోదాం అనేసి నేను అతనితో పాటు ఈరోజు సూలూరుపేట అయితే వచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ సూలూరుపేటలోని రైల్వే స్టేషన్లో అయితే నేను ఉన్నాను. ఈ నైట్ ఇక్కడే స్టే చేసి ఇంకా రేపైతే ఇక్కడ నుంచి మనం చెన్నై అయితే వెళ్ళిపోదాం. మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే అండి, ఇక్కడ అదే సూలూరుపేట నుంచి చెన్నై చాలా దగ్గర అండి. ఈ సూలూరుపేట తడ అని ఉంటుంది, అదేనండి బార్డర్ అండి. ఆ దాటితే ఇంకా మనం కంప్లీట్గా తమిళనాడులోకి ఎంటర్ అయిపోదామండి. అక్కడ నుంచి మనం చెన్నై ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఇంకా రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ అండి.